ఇంకేముంది, అయిపోయిందయ్యా. పుష్ప 2 ఫేమ్ అల్లు అర్జున్ గారిని అయితే ఇప్పుడే జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించారు 14 days పాటు. అండ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ గారు గిల్టీ అని ప్రూవ్ అయితే 7 years జైల్ కన్ఫర్మ్ అండ్ భారీ ఫైన్ కూడా ఉండొచ్చు. హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. బట్ పుష్ప 2 ఫేమ్ అల్లు అర్జున్ గారు ఈస్ నాట్ డూయింగ్ గ్రేట్. ఎందుకో మీ అందరికి తెలిసే ఉండిద్ది. బట్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారిని 14 days జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించారు జస్ట్ నౌ. అండ్ ఈ వీడియో మీకు వచ్చేసరికి ఈ లోపు మీరు సోషల్ మీడియాలో చూసేసి ఉంటారు. బట్ ఎందుకు పంపించారంటే అది కూడా చాలామంది తెలిసే ఉండేది. బట్ తెలియని వాళ్ళ కోసం చిన్న మొక్కలో చెప్తాను. December 4th, 2024 అల్లు అర్జున్ గారు ఎప్పటికి మర్చిపోరు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోరు, అండ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా ఎప్పటికి మర్చిపోదు. ఎందుకంటే అంత భారీ రేంజ్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అదే భారీ రేంజ్లో పుష్ప 2కి రికార్డ్స్ వచ్చినాయి. అదే భారీ రేంజ్లో పుష్ప 2 కలెక్షన్స్ కూడా వచ్చినాయి. బట్ మన ఇండియాలోనే అదే హైదరాబాద్లో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. నా 39 సంవత్సరాల రేవతి గారు అనే ఒక 39 years old ఉమెన్ హూ ఈజ్ ఎ మదర్ ఆఫ్ 2 children అండ్ వైఫ్ ఆఫ్ మిస్టర్ భాస్కర్ తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ రేవతి గారు 39 years old రేవతి గారు తొక్కిసలాట్లో చనిపోయారు. అసలు ఈ తొక్కిసలాట కారణం ఎవరంటే వాళ్ళు వీళ్ళని చెప్పలేం. బట్ అక్కడ ఏం జరిగిందంటే ఆ తొక్కిసలాట మరీ అంత హెవీగా జరగడానికి కారణం ఏంటంటే బయట వినిపించేది, అంటే ఇది అఫీషియల్గా ఎవరు బయటకు చెప్పలేదు. బయట ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ లైక్ కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కువగా వినిపించేది ఏంటంటే సంధ్యా థియేటర్ అనే ఒక థియేటర్కి అల్లు అర్జున్ గారు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లైక్ పోలీసులకు కానీ లైక్ థియేటర్ మేనేజ్మెంట్కి కానీ ఏమి ఇంటిమేషన్ ఏమీ లేకుండా థియేటర్కి వచ్చేసారు. సో అల్లు అర్జున్ గారు చిన్న హీరో కాదు, చాలా పెద్ద హీరో. అండ్ పుష్ప 2 ఫేవర్ చాలా ఎక్కువగా ఉంది ఆంధ్రాలో అయితే. సో అంత పెద్ద హీరోని ఆ థియేటర్ దగ్గర చూసేసరికి తొక్కేసారి జరిగింది. తొక్కేసారి జరగడం వల్ల రేవతి గారిని చనిపోయారు. సో అందుకని కేసు ఫైల్ చేసినట్టు, అందుకని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినట్టు అయితే పోలీసులు చెప్పారు. అండ్ యాక్చువల్గా ఇవాళ డేట్ వచ్చేసరికి 13వ తారీఖు. బట్ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం December 4వ తారీఖు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఈ మధ్యలో మగుడంపల్లి భాస్కర్ ఏది ఈ రేవతి గారి భర్త అనమాట, ఆయన కంప్లైంట్ ఇచ్చేసరికి ఈ ఇష్యూని ఇంకొంచెం సీరియస్ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేసామని చెప్తున్నారు. అండ్ దట్టు ఇవాళ December 13వ తారీఖు ఇస్ ఎ ఫ్రైడే. నాకు ఎప్పుడూ డౌట్ ఉంటుంది, పెద్ద పెద్ద అరెస్టులు అంతా ఫ్రైడేనే ఎందుకు జరుగుతాయి అంటే తెలుసు దాని యాక్చువల్ దానికి ఆన్సర్ తెలుసు. ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, కోర్ట్ హాలిడే ఉండేది, బెయిల్స్ రావని ప్లాన్డా. అన్ని ఇన్సిడెంట్ జరగడానికి థియేటర్ మేనేజ్మెంట్ అండ్ అల్లు అర్జున్ గారే కారణం అని భావిస్తూ అల్లు అర్జున్ గారి మీద Section 105 అండ్ Section 118(1) కింద కేసు అయితే రిజిస్టర్ చేశారు ప్రస్తుతానికి. అండ్ జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించారు 14 days జస్ట్ నవ్వు ఇప్పుడే. ఒకవేళ అంటే జస్ట్ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు కాబట్టి కేసు అంత స్ట్రాంగ్గా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపిరు. జ్యుడిషియల్ కస్టడీకి అయితే పంపించడం అయ్యింది. ఒకవేళ ఇఫ్ అల్లు అర్జున్ ఫెల్ట్ గిల్టీ 7 years జైలు పక్క, అంటే ఆ సెక్షన్ల ప్రకారం చెప్తున్నాను నేను, నో హేట్. అండ్ ఇప్పుడు మిస్టేక్ ఎవరిదంటే ఈ పర్టికులర్ పర్సన్ మిస్టేక్ అని చెప్పలేం. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఇంటిమేషన్ లేకుండా రావడం ఆయన మిస్టేకు, అండ్ థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళ మిస్టేకు, అండ్ ఫ్యాన్స్ బాధ్యత లేకుండా పిచ్చోళ్ళలాగా అదేదో మదం ఎక్కిన జంతువుల్లాగా అలా ఎగబడి ఒక సినిమాకి వెళ్తా ఎవరిని తొక్కుతున్నారో పిల్లలు ఉంటారు ఇవన్నీ చూసుకోకుండా ఎగబడి వెళ్ళిన ఫ్యాన్స్ది ఉంది మిస్టేకు, అండ్ క్రౌడ్ని సరిగ్గా మేనేజ్ అయిన పోలీసులది కూడా ఉంది మిస్టేక్. మామూలుగా అయితే దీనికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ గారు ఇంటిమేషన్ లేకుండా వచ్చారని అయితే అంటున్నారు. బట్ కొంతమంది ఈ సంజయ్ 70mm వాళ్ళు పోలీసులు రాసిన లెటర్ ఏదైతే ఉందో లైక్ పుష్ప అల్లు అర్జున్ గారు వస్తున్నారు మాకు లైక్ బందోబస్తు ఇవ్వడానికి రాసిన లెటర్ ఏదైతే ఉందో అది కూడా సర్క్యులేట్ అవుతుంది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఏది నిజం ఏది అబద్ధం చెప్పలేం. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ గారు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే పోలీస్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకూడదు. బట్ అరెస్ట్ అయితే జరిగింది కాబట్టి ఐ ఫీల్ దట్ అల్లు అర్జున్ గారు ఇంటిమేషన్ లేకుండా సంధ్య 70mmకి వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ 98% కరెక్ట్ అయితే. అండ్ ఇంకొకరిది కూడా ఉంది మిస్టేకు, ఆ హస్బెండ్ది, ఆ ఫ్యామిలీది, రేవతి గారిది. లైక్ సంధ్య 70mm అంటే అది నార్మల్ చిన్న థియేటర్, ఐ మీన్ వెరీ పాత థియేటర్. అండ్ అన్ని ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఉండవు లైక్ కంపేర్ టు మోడర్న్ మల్టీప్లెక్సెస్. బట్ ఆ థియేటర్కి వచ్చే క్రౌడ్ ఎంత ఉంటారంటే 100% కాదు 200% ఆక్యుపెన్సీ అయ్యింది, అంటే డబల్ వస్తారు జనాలు. సో అలాంటి థియేటర్కి, అంత రష్ ఉన్న థియేటర్కి, ఎక్కువగా తొక్కిసలాట జరిగే థియేటర్కి ఫ్యామిలీ మొత్తం సినిమాకి చూడటం వెళ్ళటం అవసరమా, దట్టు ఒక 2 పిల్లల్ని వేసుకొని. అండ్ నాకు ఎప్పుడు అనిపించే ఒక విషయం ఏంటంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రతి టాప్ హీరో ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను. సంధ్య 70mmలో తప్ప వేరే థియేటర్లో మూవీ చూసినట్టు ఉండదా జనాలకి, లైక్ ఫ్యాన్స్కి. ఓన్లీ సంధ్య 70mmలో చూడటం తప్పని నేను అనట్లేదు. బట్ బాధ్యత లేకుండా రష్గా వెళ్ళడం తప్ప. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ అన్ని బ్యాన్ చేసేసింది. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నిటికీ తెలంగాణలో అయితే బెనిఫిట్ షోస్ అయితే పడవు. అండ్ ఇక్కడ మిస్టేక్ వాళ్ళది వెళ్ళదని చెప్పలేం. అల్లు అర్జున్ గారిది మిస్టేక్ ఉంది, థియేటర్ మేనేజ్మెంట్ది మిస్టేక్ ఉంది, అండ్ ఫ్యాన్స్ది మిస్టేక్ ఉంది. అండ్ అలాంటి రష్ ఉండే థియేటర్లకి ఫ్యామిలీని విత్ 2 kids వేసుకొని వచ్చిన
ఫ్యామిలీది కూడా ఉంది మిస్టేక్. బట్ ఇక్కడ ఎక్కువ మిస్టేక్ ఎవరిదంటే ఫ్యాన్స్ది. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఏదన్నా ఒక మంచి మాస్ థియేటర్కి వెళ్ళిపోయి ఫ్యాన్స్ అంతా గుమ్ముగూడి గోల చేయటం, డ్యాన్స్లు వేయటం, మేబీ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ దర్ ఎంటర్టైన్మెంట్. బట్ బాధ్యత లేకుండా చేయడం కరెక్ట్ కాదు. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఆ సంధ్య థియేటర్ కానీ, హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్ కానీ, అసలు ఏదో తిరుపతిలో కూడా అంత రష్ ఉండదు, థియేటర్ల దగ్గర ఉంటుంది ఈ మధ్య. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అయితే చాలా పెద్ద మంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. నార్మల్ ఇష్యూస్ రెస్పాండ్ అవ్వకపోయినా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అందులో ఫస్ట్గా రియాక్ట్ అయింది కేటీఆర్ గారు. అఫ్ కోర్స్ ఈజ్ అపోజిషన్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్కి. ముందు తిట్టేది ఆ రాజకీయ నాయకుల్ని. లైక్ ఏమని ట్వీట్ పెట్టారంటే, అన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ sabotage the people around them. Arrest of national award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers. I totally sympathize with the victim of the stampede but who failed really. అల్లు అర్జున్ గారికి తన సానుభూతి చూపుతూ చేతగాని ప్రభుత్వం అని తిడుతున్నాడు. అండ్ ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొంచెం స్పైసీగా ఉండిద్ది. బ్రేక్ న్యూస్, మెనీ ఫిల్మ్ స్టార్స్ హ్యావ్ బీన్ డయాగ్నైజ్డ్ విత్ ద రేర్ అండ్ స్ట్రేంజ్ డిసీజ్ కాల్డ్ పుష్పతీస్. యు నో వాట్ ఇట్ మీన్స్. పెద్ద హీరోలంతా క్రేజ్ కోసం, లైక్ పబ్లిక్ అటెన్షన్ కోసం తాపత్రయపెడతారని దీని ఇండైరెక్ట్ మీనింగ్, ఒక రకం డైరెక్ట్ మీనింగ్. అండ్ లాస్ట్ థింగ్ వచ్చరికి, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఇష్యూ? నా ఒపీనియన్ అని చెప్పేశాను. ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ యాజ్ వెల్ ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. థ్యాంక్ యూ.